కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం రెండో రోజు కామనగరువు గ్రామంలో ఉత్సాహంగా కొనసాగింది. టీడీపీ సీనియర్ నాయకులు రాజలపూడి భీముడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పసుపు సైకిల్ తొక్కుతూ ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ఆనందరావు ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 9.5 లక్షల కోట్ల అప్పులమయం చేసి అమరావతి నగరాన్ని ధ్వంసం చేసి అక్కడున్న రోడ్లను తవ్వేసి మట్టి కంకర ఇసుకని అమ్మేసుకొని పోలవరం బ్యారేజ్ని సర్వనాశనం చేసి డయాఫ్రమ్ వాల్ ఏదైతే కట్టారో దాన్ని కొనసాగించకుండా వాల్ కొట్టుకుపోయేలాగా చేసి 1వ తారీఖుకి జీతాలు కానీ ఏ విషయం కూడా కాంట్రాక్ట్ బిల్లులు కానీ జీతాలు కానీ పెన్షన్లు కానీ 1వ తారీఖు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అస్తవ్యస్త పాలన గురి చేస్తే అలాంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరని, చంద్రబాబు గారు మాత్రమే ఆయన సీఎం చేస్తేనే మళ్ళా తిరిగి రాష్ట్రం బాగుపడుతుందని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మద్దతుతో సపోర్టుతో కూటమితో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేశారు. ప్రజల వద్దక పాలన అనే సందర్భంగా మరి ఈ యొక్క గ్రామాల్లో వచ్చిన అభివృద్ధిని ప్రజలకి తెలియజేస్తూ మరి ఇంకా ఏమి నుంచి ప్రజలు ఆశిస్తున్న ప్రభుత్వం నుంచి తెలుసుకోవడం కోసం మరి ఈరోజు ఇంటింటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మంచి స్పందన వచ్చి మరి అంతా బాగుంది, మాకు ఏమైనా అక్కడక్కడ ఒక హౌస్లోనూ లేకపోతే ఇలాగా ఇంకా మాకు హౌస్లు రావట్లేదని లేకపోతే కొంత పెండింగ్ పెన్షన్లు ఉన్నాయని తప్ప మిగతా ఫలితాలు అంతా బాగుందని చెప్పి 190 మంది కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మనం ఇంటింటికి 2 ఏళ్ల పాలన సంక్షేమం అభివృద్ధి అనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మన కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాల్ని మనం ప్రజలకు గుర్తు చేసుకుంటూ వారి ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఈ ప్రభుత్వ పాలన చాలా బాగుంది, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేలా చేస్తున్నారని ప్రజలు మాకు తెలియజేస్తున్నారు. ఇది తెలుసుకోవడం కోసం మేమందరం చాలా ఆనందపడుతున్నాము. అయితే మన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా తల్లికి వందనంతో ప్రజలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం అందజేసి విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేలాగా మన కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.